శ్రీమంత్రే నమః. ఈరోజు 15వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 14వ శ్లోకాన్ని చెప్పుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. 15వ శ్లోకం. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవరైతే హి వాస్తవముగా న వ్యథయంత్యేతే వ్యాకులత పడరో, పురుషం వ్యక్తి, పురుషర్షభ శ్రేష్టమైన పురుషుడా అర్జున అని అర్థం. సమ దుఃఖ సుఖం, సమ అంటే సమతత్వము సమబుద్ధి, దుఃఖ అంటే బాధ, సుఖం అంటే సంతోషం, ధీరం స్థిరముగా. సో ఆ వ్యక్తి మోక్షమునకు, మృతత్వాయ అంటే మోక్షమునకు, కల్పతే అర్హుడు అవుతాడు, మోక్షమునకు అర్హుడవుతాడు, మృతత్వాయ కల్పతే. ఓ అర్జున, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. బాధలోనూ దుఃఖంలోనూ రెండింటిలో కూడా మనం చలించకుండా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడు సాధిస్తాడు అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధిస్తున్నాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. 16వ శ్లోకం రేపు చెప్పుకుందాం.